హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా. నేను ఈ విధంగా తులసికోట ముందు పూజ చేసుకున్నానండి. మాకు కార్తీక పౌర్ణమి అయితే లేదు, మా అత్తయ్య ఎప్పుడూ చేయలేదు. అందుకని నేను ఈ విధంగా అయితే తులసికోట ముందు దీపాలు అయితే వెలిగించుకున్నానండి. పిండి దీపాలు అయితే చేశాను. నా గ్రహాలకి 9 దీపాలు అయితే వెలిగించుకోవాలని అనుకున్నానండి. అలాగా దీపం కూడా వదలాలని ఇంటి దగ్గర ఇలా విధంగా అయితే చేసుకున్నానండి. పిండి దీపాలు ఎలా చేయాలంటే, మనం బియ్యంని 5 గంటల ముందు నానబెట్టుకుని ఆ తర్వాత వాటిని వడబెట్టి మనం మిక్సీ చేసుకున్న తర్వాత అది ఏంటంటే మనం జల్లించుకోవాలి. అందులో కొద్ది గోధుమ పిండి కలిపి షుగర్ వాటర్తో మెత్తగా కలుపుకుంటే దాన్ని మనం దీపాలుగా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. నేను ఆ విధంగా అయితే చేసుకున్నాను. ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. ఇంక ఈలోపు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయండి. కార్తీక పౌర్ణమి కదా, తాంబూలం కోసం ఫ్రెండ్స్ వాళ్ళు పిలిచారండి. తొందరగా పూజ అయితే ముగించుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. ఇదండి మా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. Oh.